నేనేమో దేవుని సేవ చేస్తున్నాను, మీరందరూ కూడా సేవ చేయాలి. ఏ సేవ తెలుసంటే ప్రేమ కలిగి మీ కుటుంబాల్లో ఒకరి ఎడల ఒకరికి ప్రేమతో సేవ చేయాలి. నేనేమన్నా వండడానికే వచ్చానా? కొంతమంది భలే మాట్లాడుతుంటారండి. నేను వంట చేయడానికి కోసమే పుట్టానా? నీవెందుకు పుట్టావో నీకే తెలియాలి. నేనేమన్నా ఒంటిళ్ళు కుందేళ్ళనా? ఈ పని తప్ప వేరొక పని లేదా అని మాట్లాడుతుంటారు కొంతమంది. బైబిల్ ఏం చెప్తుంది? నిజమే, మీరు స్వతంత్రులే, స్వాతంత్రంగా ఉండడం కొరకే, స్వతంత్రంగా ఉండడం కొరకే పిలువబడ్డారు. కానీ నేను స్వతంత్రుడినే, స్వేచ్ఛగా ఉంటాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను, ఎవడికేం నేను చెప్పేది, ఆడేవాడేం చేస్తాడు, ఈడేవాడు అని మాట్లాడకూడదు. మనం ప్రేమ కలిగి ఒకరికొకరు ప్రేమతో సేవ చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫ్యామిలీలో నీ భర్తకు ప్రేమతో సేవ చేయి. నీ భర్తకు నీవు సేవ చేసినప్పుడు పరిచర్య ప్రేమతో సేవ చేయి. నీ భార్యకి నీవు సేవ చేస్తున్నావు, ప్రేమతో సేవ చేయి. నీ పిల్లలకు నీవు పరిచర్య చేసినప్పుడు ప్రేమతో చేయి. తల్లిదండ్రులు సేవ చేస్తున్నప్పుడు ప్రేమతో చేయి. నన్ను కని పెంచి పెద్ద చేశారు కాబట్టి ఏదో నా కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు, అంత ఖర్చు పెట్టారు. అందుకొరకే ఏదో అనాథాశ్రమంలో పడేస్తే, లేకపోతే వృద్ధాశ్రమంలో